రాయల్ నందగోపారెడ్డి సార్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నామండి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో సంగం లక్ష్మీబాయి గారి యొక్క జయంతి అండి. సంగం లక్ష్మీబాయి గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్ తెలంగాణ పరంగా. చూడండి, సంగం లక్ష్మీబాయి గారు వారి గట్కేసర్లో వారు జన్మించారండి. గట్కేసర్ అనేది మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణంగా మనం చెప్పొచ్చు. గట్కేసర్ అనేది అక్కడ జన్మించడం జరిగింది. వీరు 1932లో అంటే మనకు 1930లో స్టార్ట్ అయింది ఉప్పు సత్యాగ్రహం. సో 1932 ఈ మధ్యకాలంలో జరిగిందనమాట. యాక్చువల్ స్టార్ట్ అయిన ఇయర్ అన్నప్పుడు 1930 అని చెప్పాలి. సో 1932లో జరిగినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటే 1932లో ఆమె అరెస్ట్ కావడం జరిగింది. జైలు శిక్ష కూడా రాయవెల్లూరు అటువంటి ప్రాంతంలో ఆమెకు జైలు శిక్ష కూడా ఆ జైల్లో వేయడం జరిగింది. అంతేకాకుండా వీరు 1947-48 అంటే 1947-48 ఆ 1947లో ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చినటువంటి టైంలో కానీ, అలాగే 1948లో హైదరాబాద్ అటువంటి ఈ నైజాం అటువంటి ప్రాంతం అనే దాన్ని జాయిన్ ఇండియా అటువంటి ప్రోగ్రామ్ విషయంలో కానీ ఈ రెండిట్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి పేరు సంగం లక్ష్మీబాయి గారు. అలాగే వీరు 1950 మనకు 1950 నుంచి 1951, 1952, 1953 ఈ 3 ఇయర్స్లో కూడా మనకు ఈ భూదానోద్యమ కార్యక్రమం బాగా జరిగిందనమాట. ఈ భూదానోద్యమ కార్యక్రమంలో 1950లో కూడా మనకు ఆచార్య వినోబావి గారు వచ్చినప్పుడు వారి యొక్క ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే సంగం లక్ష్మీబాయి అండి. అలాగే 1952లో వీరు బాన్సువాడ నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ 1954 నుంచి 56 వరకు తెలంగాణ విద్యాశాఖ సహాయ మంత్రికి కూడా వీరు పనిచేశారు. తర్వాత వీరు మొత్తం ఎంపీగా చేయడం జరిగిందండి. 1955లో వీరు ఇందిరా సేవా సదన్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారు. తర్వాత వీరు 1957, 62, 67లో వీరు ఎంపీగా కూడా ఎక్కడి నుంచి ఎంపీ అంటే మెదక్ ఎంపీగా వీరు గెలుపొందడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనం ఆలోచించాల్సిన విషయం, ఈరోజు జోగ్రామ్ నాయక్ అనే పర్సన్ వార్తల్లోకి నిలవడం జరిగింది. ఈ జోగ్రామ్ నాయక్ అనే పర్సన్ మహబూబాద్ జిల్లాలో గార్లా మండలంలోని చిన్న బంజారా అంటే గ్రామానికి చెందినటువంటి పర్సన్ అండి. వీరు ఎందుకు ఈరోజు వార్తల్లోకి నిలిచారంటే యుఎన్ఓ అనేది ఏదైతే ఉందో, యుఎన్ఓ ఐక్యరాజ్యసమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ అనేటువంటి గుర్తింపునిచ్చి అలాగే సమావేశాలకు ఆహ్వానించడం జరిగింది అనమాట. సమావేశాలు ఎక్కడ జరిగినాయంటే ఇథియోపియాలో జరిగినాయండి. ఆ ఇథియోపియాలో జరిగిన కార్యక్రమాలకు హాజరైనటువంటి వ్యక్తి పేరు ఏమిటంటే జోగ్రామ్ నాయక్ అని చెప్పొచ్చు. ఈ జోగ్రామ్ నాయక్ ఎవరు అంటే మహబూబాద్ జిల్లాలోని గార్లా మండలానికి చెందినటువంటి బంజారా గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా మనం పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, మనకు నిన్న జూలై 26వ తారీఖున కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటున్నాం. ఈ కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల్ని నరేంద్ర మోడీ గారు కార్గిల్ అనే ప్రాంతానికి అక్కడ కూడా వెళ్ళి వారు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ షింకులా టన్నెల్ అనేటువంటి దానికి టన్నెల్ అనే దాన్ని నరేంద్ర మోడీ గారు వీరు ఎక్కడ అంటే రిమోట్ తోటి వీరు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఆ రిమోట్తో ప్రారంభించిన విషయంలో తొలి బ్లాస్ట్ ఆ కార్యక్రమంలో భాగంగా బ్లాస్ట్ చేయాలి కదా, ఆ బ్లాస్ట్ చేసినటువంటి విషయం కూడా ఇక్కడ జరిగిందండి. అంతేకాకుండా ఇక్కడ ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ అనేది కూడా 4.1 కిలోమీటర్ ఉందండి. అంటే ట్విన్ ట్యూబ్ అంటే కవల ట్యూబ్ అంటే ఒక నాళం అంటే కవల నాళం గుండా నిర్మించేటువంటి సొరంగం మనం పేర్కొంటాం. ఇది ఇంత హైట్లో ఉండటం ప్రపంచంలోనే ఇది ఫస్ట్ టైంగా చెప్పొచ్చు. ఎంత హైట్లో ఉంది అని అంటే 15,800 అడుగుల ఎత్తులో ఉందండి. ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ ప్రపంచంలోనే ఎత్తైన టన్నెల్ అని కూడా మనం దీన్ని పేర్కొనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నీతి ఆయోగ్ సమావేశం అండి. నీతి ఆయోగ్ సమావేశం అనేది ఈరోజు మీటింగ్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ మీటింగ్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏవైతే కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, అలాగే నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ లాంటి 3 రాష్ట్రాలు కానీ, అలాగే తమిళనాడు లాంటి స్టేట్ అంటే ఇది డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ, కేరళకి సంబంధించినటువంటి సిపిఐకి సంబంధించినటువంటి ఆ రాష్ట్రం కానీ, అలాగే నెక్స్ట్ పంజాబ్ కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయనని పేర్కొనడం జరుగుతుంది. వీళ్ళు పర్టికులర్గా మేము నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్ళామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా జార్ఖండ్ వాళ్ళు కూడా మేము వెళ్ళామని కూడా వాళ్ళు కూడా ఒక మాట అనడం జరిగింది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ వాళ్ళు మాత్రము మమతా బెనర్జీ మాకు నీతి ఆయోగ్ అనేది ఇష్టం లేదు కానీ ఒకసారి మేమైతే వెళ్ళి ఒకసారి మాట్లాడి రావడం జరుగుతుంది, అందరు రాకుండా ఎట్లా అని ఆమె కూడా వెళ్ళడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ సమావేశం అనేది
టోటల్ గా 2047 నాటికి వికసిత్ అనేటువంటి భారత్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ప్రోగ్రామ్ పూర్తిగా రూపకల్పన జరుగుతుంది. 2047 నాటికి వికసిత్ అనే భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు టోటల్ గా. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్కీమ్ అండి. ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్కీమ్ అనేది ఏదైతే ఉందో, ఎలక్ట్రిక్ మొబిలిటీ స్కీమ్ అనగా పర్టికులర్ గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని రూపొందించేది ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి స్కీమ్ గా మనం పేర్కొనవచ్చు. ఇది భారీ పరిశ్రమ శాఖ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. ఇది 2024లో ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమైంది. జూలై 31వ తారీఖు దీన్ని ఎండ్ చేయాలనుకున్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఒత్తిడి రావడంతో మళ్ళీ దీని ఒక 2 నెలలు పెంచడం జరుగుతుంది. తద్వారా సెప్టెంబర్ 30 వరకు ఇది రాబోతున్న విషయంగా కొనసాగుతున్న విషయంగా చెప్పవచ్చు. ఈవీ ఛార్జింగ్ వెహికల్స్ రూపకల్పనలో భాగంగా దీన్ని ప్రోత్సహించాలన్నటువంటి ప్లాన్ అనమాట. అలాగే తిథి భోజనం. ఈ తిథి భోజనం అంటే ఇది కొత్తగా ఎవరు చచ్చిపోతే వచ్చే తిథి భోజనం కాదండి, ఇది మధ్యాహ్న భోజన పథకం అనమాట. ఈ మధ్యాహ్న భోజన పథకానికి రీసెంట్ గా కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు పేరు మార్చి తిథి భోజనంగా పేరు పెడుతున్నారు. ఈ తిథి భోజనం అనే దాన్ని మధ్యాహ్న భోజనంగా మన పాఠశాలలో పెట్టడం జరుగుతుంది. తిథి భోజనం అనేది ఈ నెల జూలై 30 తారీఖు నుంచి దేశవ్యాప్తంగా తిథి భోజనం పేరుతోటి అమల్లోకి రానున్నది. అలాగే విజయ్ మాల్యా అనేసరికి మనకు గుర్తు రావడం జరుగుతుంది. ఇతను కింగ్ ఫిషర్ సంబంధించినటువంటి వ్యక్తి, లండన్ లో ప్రజెంట్ ఉండడం జరుగుతుంది. ఇతను మీద చాలా ఆరోపణలు అనేది ఉండడం జరిగింది. అయితే విజయ్ మాల్యాకు రీసెంట్ గా సెబీ ఏదైతే ఉందో ఈ సెబీ సంస్థ వాళ్ళు కూడా ఇతని మీద నిషేధించడం జరిగింది. 3 years పాటు విజయ్ మాల్యా సంబంధించినటువంటి కంపెనీస్ కానీ విజయ్ మాల్యా కానీ నేరుగా వారు ఈ యొక్క స్టాక్ మార్కెట్లో వారు ఎటువంటి కొనుగోళ్లు కానీ అలాగే అమ్మకాలు కానీ చేయరాదు అని సెబీ నిషేధించడం జరిగింది. ఎందుకనంటే ఇతను 2006-2008 మధ్య కాలంలో FII విదేశీ సంస్థాగత పెట్టుబడుల కోసమని విదేశీ సంస్థ అయినటువంటి మ్యాటర్న్ వెంచర్స్ అనేటువంటి సంస్థతోటి వీరు అక్రమంగా లావాదేవీలు జరిపినటువంటి ఆరోపణలు అనేది ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో సెబీ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే సుందర్ పిచై అంటే మనకు తెలుసు ఆల్రెడీ గూగుల్ సంబంధించినటువంటి వ్యక్తిగా మనం పేర్కొనవచ్చు సుందర్ పిచై గారు. ఈ సుందర్ పిచై గారికి రీసెంట్ గా IIT ఖరగ్పూర్ నుంచి డాక్టరేట్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏ యూనివర్సిటీ నుంచి వచ్చిందని అంటుంటాం. అక్కడ ఏ విద్యా సంస్థ ఏ యూనివర్సిటీ అన్నప్పుడు IIT ఖరగ్పూర్ అండి. నెక్స్ట్ రాధా యాదవ్. ఈ రాధా యాదవ్ పేరు వినేసరికి ఎవరు ఈమాని మనకు ఆలోచన రావాలి. రాధా యాదవ్ అంటే గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే రాధా యాదవ్ అంటామా మరి ఇండియాకు సంబంధించినటువంటి బౌలర్, మహిళా బౌలర్. మరి రీసెంట్ గా 20వ ఓవర్లో T20లో 2 సార్లు మెయిడెన్ చేసినటువంటి తొలి బౌలర్ గా నిలవడం జరిగింది. T20 క్రికెట్ లో 2 సార్లు మెయిడెన్ చేయడం అంటే గొప్ప విషయంగా చెప్పొచ్చు. T20లో మెయిడెన్ చేయడం ఒక గ్రేట్ అంటే అది లాస్ట్ ఆఖరి ఓవర్ T20లో 20వ ఓవర్లో మెయిడెన్ 2 సార్లు చేసినటువంటి ఘనత ఆమె ఎవరంటే రాధా యాదవ్. అలాగే ఇంకొక ఇరాన్ ప్లేయర్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం సజ్జద్ సెహాన్ అండి. ఈ సజ్జద్ సెహాన్ జూడో ప్లేయర్ అనమాట. ఈ జూడో ప్లేయర్ సజ్జద్ సెహాన్ అంటే వ్యక్తి ఎందుకు వార్తలు నిలిచాడంటే ఒలింపిక్స్ లో ఇతను పాల్గొనడం జరిగింది. ఈ పాల్గొనే టైంలో ఇతను డోపింగ్ పాల్పడినట్టుగా రావడం జరిగింది. తద్వారా డోపింగ్ పాల్పడినట్టుగా ప్యారిస్ ఒలింపిక్స్ లో తొలి డోపీగా కూడా ఇతడు దొరకడం జరిగింది. డోపింగ్ అంటే ఏం లేదు, నిషేధిత ఉత్ప్రేరకాలైనటువంటి డ్రగ్స్ తీసుకొని ఆడటం జరుగుతుంది. తద్వారా ఎక్కువగా యాక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మనము డోపింగ్ ప్లేయర్స్ కు మనం పేర్కొంటాం. ఈ నేపథ్యంలో ఫస్ట్ డోపింగ్ ప్లేయర్ పథకం తీసుకురామంటే డోపింగ్ లో పాల్పడడం జరిగింది. ఆయన పేరు సజ్జద్ సెహాన్ అండి. అలాగే తనియా జంగ్ అటువంటి పర్సన్ చైనాలో పుట్టింది, చిలీ అనే దేశంలో ఆమె స్థిరపడింది. ఈమె 58 years ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఈమె తనియా జంగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ తనియా జంగ్ అనేటువంటి వ్యక్తి 58 years లో వీరు టేబుల్ టెన్నిస్ ఆడటం జరుగుతుంది. అంతేకాకుండా ఒలింపిక్స్ లో చిలీ దేశానికి ప్రాతినిధ్యం కూడా వహిస్తున్నటువంటి పర్సన్ ఎవరంటే తనియా జంగ్ అనమాట. నెక్స్ట్ LPU అని రాశారు. ఇక్కడ LPU అంటే ఏంటంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అనేది ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీ నుంచి ఈసారి ఒలింపిక్స్ లో 24 మంది క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుంది. ఇది కూడా ఒక అరుదైనటువంటి రికార్డుగా మనం పేర్కొనవచ్చు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మన ఇండియాకు సంబంధించినటువంటి యూనివర్సిటీగా మనం పేర్కొనవచ్చు, పంజాబ్ సంబంధించినటువంటి యూనివర్సిటీ. అలాగే శ్రేయాసి సింగ్ అండి. ఈ శ్రేయాసి సింగ్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఈమె బీహార్కు చెందినటువంటి బీజేపీ నేతగా మనం పేర్కొంటున్నాం. అయితే ఈ శ్రేయాసి సింగ్ అనేటువంటి వ్యక్తి షూటర్ అనమాట. ఈమె ఇప్పుడు మన రీసెంట్ గా మన భారత ఒలింపిక్ టీమ్ లో కూడా ఈమె మెంబర్ గా ఉండడం జరుగుతుంది. భారత ఒలింపిక్స్ లో పాల్గొంటున్నటువంటి తొలి భారత రాజకీయ నాయకురాలని కూడా మనం పేర్కొనవచ్చు. ఎవరు అంటే శ్రేయాసి సింగ్ అండి.
జనరల్గా రాజ్యవర్ధన్ రాథోడ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే పథకాలు గెలిచిన తర్వాత వీళ్ళకి పదవులు వచ్చినాయి. ఈమె పదవి వచ్చిన తర్వాత ఈమె పథకాల కోసం వేట మొదలుపెట్టడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సోపీ నివేదిక. అంటే సోపీ నివేదిక అంటే ఇక్కడ మేజర్గా అర్థం చేసుకోవాలి. సోపీ అంటే స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ అని పేర్కొనవచ్చు. ఈ సోఫీ అనేటువంటి నివేదిక ఏం చెప్తుందంటే ప్రపంచంలో ఎంతమంది అన్నార్థులు ఉన్నారు, ప్రపంచంలో ఒబెసిటీ కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంది అసలు ఈ ఆహార సంక్షోభం ఎలా నడుస్తుంది అనే విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే డేటా రావడం జరిగింది. డేటా ప్రతి అంశం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రపంచంలో ప్రతి 11 మందిలో ఒకరు ఆకలితో బాధపడుతున్నారని చెప్పడం జరిగింది. ప్రపంచంలో ప్రతి 11 మందిలో ఒకరు ఆకలితో బాధపడుతున్నారు, అంటే అప్రాక్సిమేట్ 9% అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూస్తే ఇదే ఆఫ్రికాలో చూస్తే ఐదుగురిలో ఒకరు బాధపడుతున్నారు. ఐదుగురిలో ఒకరు బాధపడుతున్నారంటే దాని అర్థం 20% ఆఫ్రికాలో ఒక 20% పీపుల్స్ ఆకలి బాధ, క్షుద్బాధ వాళ్ళు పడడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలలో ఎనీమియా, జనరల్గా మహిళలు అనేసరికి ఎనీమియా అనేటువంటి విషయం అటాచ్ అయి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఋతుస్రావటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా మనం ఆలోచిస్తే వాళ్ళు తినేటువంటి పోషక పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకు ఎనిమియా అనేటువంటి ఎనిమియా అనేది రక్తం అనేది డెఫిషియన్సీ అనేది ఉండడం జరుగుతుంది. తద్వారా ఎనిమియా వాళ్ళు ఈజీగా ఆ వ్యాధికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం చిక్కీలు ఇటువంటి పల్లీలతో చేసిన చిక్కీలు, బెల్లంతో కూడినటువంటి చిక్కీలు, కొబ్బరి ఇటువంటి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మహిళల్లో ఎనిమియాకు సంబంధించి 2012లో 28.5% ఉంటే ఇప్పుడు 2019కి ఇంకా పెరిగారని కూడా చెప్పడం జరుగుతుంది. అదే ఈ దశాబ్దం నాటికి 32.3% కూడా పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొనడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వయసుకు తగ్గ ఎత్తు అనమాట, అంటే బిఎంఐ అంటే కదా బాడీ మాస్ ఇండెక్స్ లాంటిది. వయసుకు తగ్గ ఎత్తు ఉన్న పిల్లల్లో 2012కు సంబంధించి 26.3% ఉండగా 2022 నాటికి 22.3% తగ్గింది. ఇది చాలా గొప్ప విషయమే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఎత్తుకు తగ్గ బరువు 2012లో 7.5% ఉండగా 2022 నాటికి 6.8%కి తగ్గడం జరిగింది. ఇది కూడా మంచి ఆశించే విషయం అండి. అయితే భారతదేశ జనాభా పరిశీలించినట్లయితే భారతదేశ జనాభాలో అనారోగ్యాన్ని పాల్పడుతున్న ప్రధానమైనటువంటి కారణం కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుపోవడమే. ఇందులో భాగంగానే భారతదేశంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్న వారి యొక్క శాతం ఎంత అంటే 55.6%. 55.6% చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం రోజు ఛాయ్ తాగుతున్నాం, పాలు అనేది కల్తీ, పాలు ఎక్కడి నుంచి తయారవుతున్నది లేదు, అటువంటిది విషయం. కానీ అలాగే పసుపు అనేది ఉంటుంది. అలాగే పసుపులో కూడా మరి పిండి ఇటువంటి స్టార్చ్ ఇటువంటి కలపడం జరుగుతుంది, కలిపి రంగు వేయడం జరుగుతుంది. అంతేకాకుండా కారం పొడి ఉంటుంది. కారం పొడిలలో మనం పరిశీలిస్తే మన ఇటుక పొడి కూడా కలపడం జరుగుతుంది. ఇటుక పొడి కూడా కారం పొడిలో కలపడం జరుగుతుంది. అలాగే మిరియాలలో చూస్తే పొప్పడి గింజలు కలపడం జరుగుతుంది. మిరియాలలో కల్తీగా అయ్యేటటువంటి వాటికి ఏంటంటే పొప్పడి గింజలు అనేది కలపడం జరుగుతుంది. ఇలా ఎవ్రీథింగ్ కల్తీ అండి. అలాగే మనం సన్నబియ్యం తింటున్నాం అనుకుంటాం కానీ సన్నబియ్యం అంటే దొడ్డు బియ్యాన్ని వాళ్ళు కొద్దిగా సన్నగా చేసి వాటిని అమ్మడం జరుగుతుంది. అది కూడా ఒక సన్నబియ్యం లాగా మనం తినడం జరుగుతుంది. ప్రతిదీ కూడా కల్తీ ఉంది. ఈ కల్తీకి సంబంధించి చూడండి 55.6%. అంటే ఇండియాలో ఉన్నటువంటి దాదాపు 140 కోట్ల మందిలో దాదాపుగా 70-80 కోట్ల మంది వాళ్ళు ఈ విధంగా బాధపడుతున్న విషయం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దక్షిణాసియా దేశాల సగటు కంటే కూడా చాలా ఎక్కువ అనమాట. సగటు అంటే దక్షిణాసియా దేశాల్లో 53.1% అనారోగ్యమైన ఆహారం తీసుకుంటున్నారంటే మన వాళ్ళు 55.6% ఉన్నారు. 2017లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేని వారి శాతం ఎంత అంటే 69.5% ఉంటే 2021-23 మధ్య కాలంలో 19.46 కోట్ల మంది పోషకాహార లేమితో బాధపడుతున్న విషయం కూడా ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా ఒకసారి పరిశీలించండి మీరు కండి. అలాగే 2022 ప్రపంచ జనాభాలో 280 కోట్ల మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేని వారు ఉన్నారు. అధిక ఆదాయ దేశాల్లో 6.3% ఉంటే మధ్య ఆదాయ దేశాల్లో 21.5% ఉంది. అలాగే తక్కువ ఆదాయ దేశాల్లో 52.6% ఉంది. అల్పస్థాయి ఆదాయ దేశాల్లో 71.5% అనేది ఉండడం జరిగింది. అలాగే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 58.2% కోట్ల మంది దీర్ఘకాలిక పోషకాహారంతో బాధపడుతున్నారు. అలాగే ఆహార కొరత 2019లో 9.1% ఉంటే 2020 నాటికి 10.6% పెరిగింది. అలాగే ఒబేసిటీకి సంబంధించి కూడా చూస్తే 2012లో 12.1% ఉంటే 2022 నాటికి ఎంతవరకు వచ్చిందంటే 15.8% పెరిగింది అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మనకు డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనం పరిశీలిస్తే కర్ణాటకలో
యాదగిరి జిల్లా అండ్ మాండ్యా జిల్లాలో అండ్ ఛత్తీస్గఢ్లోని కోర్బా అటువంటి జిల్లాలో ఈ జిల్లాలలో లిథియం నిక్షేపాలు అనేది బయటపడుతున్నాయి అనమాట. దీన్ని రీసెంట్ గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు వీరు పరిశీలించడం జరుగుతుంది. అంతేకాకుండా అంతరిక్షంలో సోలార్ పవర్ గ్రిడ్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అంతరిక్షంలో తిరిగేటటువంటి ఉపగ్రహాలకు కానీ ప్రతిదీ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి అంశాలకు ఏవైతే ఉపగ్రహాలు కానీ అక్కడ నిర్మిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటి సంస్థలు కానీ ఇంకా ఏవైనా సరే వాటికి ఉపయోగపడుతుందని, ఇంధనం అనేది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అంతరిక్షంలో సోలార్ పవర్ గ్రిడ్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక స్టార్ క్యాచర్ అంటే ఒక సంస్థ ముందుకు రావడం జరిగింది. జనరల్గా ఎగ్జామ్లో స్టార్ లింక్ అని కనిపిస్తుంటది. వీటిలోని తాయ్ అహోమ్ అటువంటి సమాధులకు తాయ్ అహోమ్ అనే సమాధులు ఉంటాయి. ఈ తాయ్ అహోమ్ అంటే రాజవంశానికి సంబంధించిన సమాధులు అనమాట. ఈ సమాధులు ఏమంటారంటే మొయిడెన్స్ అంటే సమాధులు అంటారు. ఈ మొయిడెన్స్ అనే సమాధులు అనేది యాసలు చెప్పాలంటే పిరమిడ్స్ లాగానే ఉంటాయి. కాకపోతే ఆ పిరమిడ్స్ ఏమో రాళ్ళు 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 ఎలా ఉంటే ఇక్కడున్న ఇక్కడ ఉన్నటువంటి మొయిడెన్స్ అటువంటి సమాధులు ఎలా ఉంటాయంటే గ్రీనరీ తోటి ఉంటాయి, కంప్లీట్ పచ్చదనంతో ఉంటాయి. అంతేకాకుండా ఈ సమాధులలో వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా అందులో దాపెట్టి ఉంచడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ అహోమ్ మొయిడెన్స్ అటువంటి సమాధులకు దాదాపు 700 సంవత్సరాలు పరిపాలించారు అసోం అటువంటి రాష్ట్ర ఆ ప్రాంతాన్ని మరి పరిపాలించినందుకు వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయి. ఆ సమాధులకు చాలా విశిష్టత ఉంది కాబట్టి వరల్డ్ హెరిటేజ్ సెంటర్ హోదా కూడా వాటికి 2024 సంవత్సరంలో మరి దక్కడం జరిగింది. మరి వరల్డ్ హెరిటేజ్ సెంటర్ హోదా అనేది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 68 దేశాల్లోని 1199 మందికి అంటే 1199 ప్రాంతాలకు ఇస్తే ఇందులో భారత్ నుంచి 44 ఉన్నాయండి. అలాగే ఆస్ట్రేలియాలోని మాక్వారీ అటువంటి యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్ గా ఒక అద్భుతమైనటువంటి పరిశోధన చేశారు. వాళ్ళు బ్లాక్ సోల్జర్ ఫ్లై అటువంటి ఈగల్ కనుగొన్నారు. ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై ఈగల్ అనేది మొత్తం మీద చెత్తను క్లీన్ చేసేటటువంటి ఈగల్ అని చెప్పొచ్చు. చెత్తను తినేటటువంటి ఈగల్ గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇవి బ్లాక్ సోల్జర్ ఫ్లై ఈగల్. ఇక్కడ మాక్వారీ అటువంటి యూనివర్సిటీ అనేది ఇంపార్టెంట్ అండి. అలాగే నెక్స్ట్ ఇంకొక అంశం కూడా చూస్తే సెర్చ్ జీపీటీ. ఈ సెర్చ్ జీపీటీ అంటే ఏంటంటే ఈ సెర్చ్ జీపీటీ అనేది మన గూగుల్ అనే సంస్థ సెర్చ్ ఇంజిన్ ఏదైతే ఉందో దానికి పోటీగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సెర్చ్ జీపీటీ అనేది తీసుకురావడం జరుగుతుంది. మైక్రోసాఫ్ట్ వాళ్ళ యొక్క వాళ్ళనే చాట్ జీపీటీ అనేది రావడం జరిగింది. వారి యొక్క సహకారంతో ఇప్పుడు సెర్చ్ జీపీటీ అనేది కూడా రాబోతుంది. జనరల్ గా చాట్ జీపీటీ ఏదైతే ఉందో ఆ చాట్ జీపీటీకి అదే ఏ అయితే ఇక్కడ ఏంటంటే సెర్చ్ జీపీటీ అనే ఒక సెర్చ్ ఇంజిన్ రాబోతుంది అనమాట. అలాగే భారత్లో 2.5% క్యాన్సర్ కేసులు కూడా నమోదు కావడం జరుగుతుంది. అంతేకాకుండా డిజిటల్ లావాదేవీల్లో 12.6% 2024 మార్చికి నమోదైన విషయం కూడా ఆర్బీఐ వెల్లడించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. 12.6%. ఓకే, ఇవి ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఈ సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనము టోటల్గా చెప్పడం జరిగింది. మనం మిగిలిన అంశాల గురించి రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ రెడ్డి సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.